మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోరుబాట కార్యక్రమం చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాము. దానికోసం ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు లాంచ్ చేస్తాం. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, మొదటగా ఫస్ట్ మేము మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వాళ్ళు అసత్య ప్రచారం చేసి ల్యాండ్ కబ్జా చేశారు, అటవీ ప్రాంతాలు కబ్జా చేశారని చెప్పడం తీవ్రంగా మేము ఖచ్చితంగా దీనికి ఖండిస్తాం. ఆయన ఎప్పుడో 2001లో 5 లక్షల వేసుకొని భూమి ఆయన సొంతంగా కొనుగోలు తీసుకొని ఉంటే ఈ రోజు అది అటవీ ప్రాంత భూములు అని చెప్పేసి వీళ్ళు టీడీపీ కూటమి సర్కార్ వచ్చిందో ఆయన మీద లేనిపోయి అపార్థం చేసి ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసి ప్రతిదీ వాళ్ళ ముందుకు సాగుతాం. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇది చేస్తున్నారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏదైనా కార్యక్రమం టేకప్ చేస్తున్నామంటే లడ్డు వ్యవహారము లేదంటే పనికిరాని వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఖచ్చితంగా ఇది వచ్చిందను మన ఈ పూర్వపట్ల ప్రతిదీ కూడా ఇది చేయాలని చెప్పే ఉద్దేశంతో గ్రాండ్ గా డైవర్షన్ పార్టీస్ తో భాగంగా ఖచ్చితంగా నేను ఉద్దేశిస్తున్నాను. మీరు కూడా అద్దాల మేడలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళు రావడం ఎందుకంటే మన పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి దయచేసి ఇంత నాటికంతా స్వస్తి పలకండి. ఆ ఫ్యామిలీ జీవితాంతం వాళ్ళు ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడినారు. ఈ రోజు వాళ్ళకు వచ్చింది వాళ్ళ ఇది తగ్గించాలా అంటే మీరు కూడా వాళ్ళకి తగ్గించాలంటే మీరు బాగా ఎదగండి, మీరు కూడా ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు మంచి చేయండి. ఆ టైప్ లో చేసిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళకి పోటీగా నిలబడి చేయండి. అంతే తప్ప మీరు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళు కిందికి లాగల్లా అని చెప్పి ఆ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలు తీసుకున్న తీవ్రంగా ఖండిస్తుంది. రెండో విషయానికి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్. దీనికోసం మా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 5వ తేదీ వచ్చిందో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసము పెద్ద ఎత్తున మన పిల్లలు స్టూడెంట్స్ తో కూడా స్టూడెంట్ తల్లిదండ్రులతో తీసుకొని ఒక ఇది తీసుకుని చేస్తుందో ఒక భారీ ఎత్తున అక్కడ ఒక ఇది మెమరాండం కలెక్టర్ గారికి కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతా ఉన్నాము. కాబట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ ఇక్కడ కలుగుతారు. అదే కాకుండా స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్ద సంఖ్యలో రాయచోటికి వచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయానికి వస్తే ఈ రోజు పిల్లలకు ఈ రోజు ఎంత పరిస్థితి ఏర్పడిందంటే ఈ కూటమి సర్కార్ వచ్చిందో క్రమేణా దీనికి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రద్దు చేయలేని ఉద్దేశంతో ముందుకు సాగుతాం. ఈ రకంగా దగ్గర 3,800 కోట్ల రూపాయలు అప్పు ఈ బకాయిలు అట్లే పెట్టింది. త్రైమాసిక మాసంలో 3,500 కోట్ల రూపాయలు అప్పు పెట్టింది. ఇదంతా చూస్తామంటే క్రమేణా దీన్ని రద్దు చేసి అది కూడా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ముందుకు సాగుతున్నారు. ఈ ఎంతో మహా ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పేసి పిల్లలకు పేద పిల్లలు చదవాలా, వాళ్ళు డాక్టర్లు కావాలా, వాళ్ళు ఇంజనీర్లు కావాలనే ఉద్దేశంతో ఈ మంచి స్కీమ్ ను ముందుకు తీసుకొచ్చారు. దీని కారణంగా ఈ రోజు ఎక్కడైనా పోండి, విలేజెస్ లో పోండి, ఎక్కడైనా పోండి, పేద పిల్లలు స్కూల్స్ పల్లెల్లో ఉండే పిల్లలు, గ్రామాల్లో ఉండే పిల్లలు కూడా ఈ రోజు అమెరికాలో, కెనడాలో, యూరోప్ లో అంతా చదివి వాళ్ళ జీవితాలన్నీ బాగుపడ్డాయి. మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్దేశం ఒకటే, చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించచ్చు అనే ఒక మంచి ఉద్దేశం ఆయన దగ్గర ఉండింది. దానికుండానే పులి కడుపులో పులి పుట్టాలన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కడుపులో పుట్టినందుకు ఖచ్చితంగా విద్యకు హై ప్రాధాన్యత ఇచ్చినాడు. ఇచ్చేసి అన్ని రంగాల్లో కూడా విద్యకు టాప్ ప్రయారిటీ ఇచ్చేసి ఇప్పుడు చూడండి, స్కూల్స్ చూడండి, నాటు నేడు స్కూల్స్ చూడండి, తర్వాత వచ్చిన స్కూల్స్ పిల్లలకు చూడండి, యూనిఫామ్ లో చూడండి, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం లో చూడండి. 5వ తేదీ 6వ తేదీ నుండే అమెరికన్ టోఫెల్ దాని ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తున్నాం. అన్ని రకాలుగా అనుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆ పిల్లల గురించి పట్టుకునే నాలుడే ఈ రోజు ఆ పిల్లలంతా స్కూల్స్ వదిలేసి ఈ రోజు కూలికి వాడికి పోయే పరిస్థితులు ఏర్పడతా ఉంది. వాళ్ళు వచ్చేది వాళ్ళ స్కూల్స్ స్వచ్ఛపోతున్నారు. ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చే ఎగ్జామ్స్ టైం వస్తా ఉంది. మార్చ్ లో ఎగ్జామ్ టైం వస్తుంది, సర్టిఫికేట్స్ ఇచ్చే టైం వచ్చింది. ఈ రోజు కాలేజ్ ఫీజు రీయింబర్స్మెంట్ మీద కానీ ఇవ్వకపోతే అక్కడ సర్టిఫికేట్స్ అంతా కాలేజీలో ఇవ్వరు. ఆ టైంలో ఎగ్జామ్ ప్లాన్ కూడా స్కూల్స్ వాళ్ళు చేస్తున్నారు, కాలేజెస్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మేము ఇదే కోరుకుంటున్నాం.